టు సైలాండ్ ఈ వీడియోలో మీకు ప్లేస్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను. సో డైలీ వన్ ప్లేస్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను నేను. సో ఈ రోజు నుంచి వెళ్ళి 100 డేస్ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాను. సో 100 డేస్ డైలీ ఒక ప్లేస్మెంట్ ఒక ఆపర్చునిటీ అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ ఛానల్లో. ఎవరికైనా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ గురించి కావాలన్నా ప్లేస్మెంట్కి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ ఉన్న 2022, 2023, 2024, 2025, 2026 పాస్అవుట్స్ ఎవరున్నా కూడా వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు నుంచి వెళ్ళి 100 డేస్ వరకు డైలీ ఒక ఆపర్చునిటీ అయితే అప్లోడ్ చేస్తాను. సో మీరు ఈ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టుడే లెట్స్ గెట్ ఇన్ టు ద డే 1 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్ ఆఫ్ ప్లేస్మెంట్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో డే 1 తీసుకొచ్చింది ఏంటంటే హెచ్సిఎల్ టెక్ అనమాట. హెచ్సిఎల్ టెక్ వాక్-ఇన్ డ్రైవ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ 23rd నవంబర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ అన్నమాట పోస్ట్. హెచ్సిఎల్ టెక్ ఈస్ కండక్టింగ్ మెగా వాక్-ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్ గ్లోబల్ సర్వీస్ డెస్క్ వాయిస్ సపోర్ట్ రోల్ ఎట్ నోయిడా ఆన్ సాటర్డే 23rd నవంబర్. సో దీని డీటెయిల్స్ చూసినట్లయితే వాక్-ఇన్ డ్రైవ్ డీటెయిల్స్ ఏంటంటే నోయిడా ఆఫీస్ అడ్రస్. సో ఇది అడ్రస్ అన్నమాట. మీరు వాక్-ఇన్ డ్రైవ్కి వెళ్ళాల్సిన అడ్రస్ అయితే సాటర్డే రోజు 23rd నవంబర్ 9:30 నుంచి వెళ్ళి 12 PM వరకు ఇదైతే ఉంటుంది. సో జాబ్ టైటిల్ ఏంటంటే గ్రాడ్యుయేట్ ట్రైనీ అనమాట. గ్లోబల్ సర్వీస్ డెస్క్ రోల్, సాల్వ్ నెట్వర్క్, ఇవన్నీ జాబ్ రోల్ అనమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఫుల్ టైం రోల్ అన్నమాట. సో ఎలిజిబిలిటీ వచ్చేసి బీసీఏ, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ, బీఈ, బీటెక్ వాళ్ళైతే అప్లై చేయొచ్చు. సో అండర్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. 60% కన్నా ఎబో స్కోర్ అయితే ఉండాలి. అండ్ నో బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. మీరు 2022, 2023, 2024 పాస్అవుట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో మీరు 3 to 4 కాపీస్ ఆఫ్ రెజ్యూమే అండ్ ఫోటో అటాచ్డ్ ఫోటో విత్ 3 to 4 కాపీస్ ఆఫ్ రెజ్యూమే అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ 10th, 12th యూజీ మార్క్ షీట్స్ ఆర్ ఫోటోస్టాట్, ఇవన్నీ మీరైతే ఉండాలి అన్నమాట సర్టిఫికేట్స్. ప్లీజ్ నోట్, do not carry laptop, pen drive or any storage device to the office premises. Candidates who have attended the previous drive will not be eligible. అంటే ప్రీవియస్గా మీరు ఏమైనా డ్రైవ్ దీనిలో అటెంప్ట్ చేస్తే కనుక మీరు ఎలిజిబిలిటీ లేదు. అలాగే ల్యాప్టాప్స్, పెన్ డ్రైవ్, స్టోరేజ్ డివైజెస్ ఏమి కూడా అక్కడికి తీసుకెళ్ళకూడదని ఇక్కడ చెప్తున్నారు. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ఫామ్ యూఆర్ గివెన్. మీరు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డైరెక్ట్గా ఇది ఓపెన్ అవుతుంది మీకు మైక్రోసాఫ్ట్ లింక్ అనేది. సో ఈ లింక్లో మీరు ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, జెండర్, కాంటాక్ట్, స్టేట్, సిటీ, పర్మనెంట్ అడ్రస్, పిన్ కోడ్, 10th%, 12th%, యూజీ అయితే యూజీ, పీజీ అయితే పీజీ, కాలేజ్ నేమ్, అలాగే మీ కోర్స్ ఏంటి, బీసీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్, బీకామ్, బీబీఏ, ఏదైతే అది మీకు ఇందులో మెన్షన్ చేయలేదంటే ఎలిజిబిలిటీలో ఉంటే ఇందులో మెన్షన్ చేయలేదంటే మీరైతే ఎంటర్ చేయొచ్చు. యూజీ%, యూజీ పాసింగ్ ఇయర్, ఆర్ యూ కంఫర్టబుల్ విత్ రోల్, ఎస్ ఆర్ నో. సో ఇవన్నీ మీరైతే డీటెయిల్స్ అయితే పెట్టండి. సో ఐ హ్యావ్ రీడ్ అగ్రిమెంట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ది ఎస్ అని పెట్టండి. అండ్ ఇఫ్ యూ ఏబుల్ టు వాక్-ఇన్ డ్రైవ్ మీరు వాక్-ఇన్ డ్రైవ్కి అక్కడికి వెళ్ళగలిగితే ఎస్ అని పెట్టండి అండ్ సబ్మిట్ చేసేయండి. సో ఇది అన్నమాట ఈరోజు యొక్క ప్లేస్మెంట్ యొక్క అప్డేట్ అయితే. సో మరిన్ని ప్లేస్మెంట్ అప్డేట్స్తో ఈ రోజు నుంచి వెళ్ళి 100 డేస్ ప్లేస్మెంట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో డైలీ ఒక ప్లేస్మెంట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.